వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ ప్రార్థనకి పెంచండి. చక్కని గీతాలు ఆలపించి మనసు సమాజం వారి ప్రత్యేక వందనాలు. వాక్య పరిచయకు శ్రీమతి రామమ్మ గారు ప్రార్థన నడిపించాలని వారిని ప్రార్థనతో ఉంటున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ నాయన ఇది నా ప్రభా స్త్రీల ద్వారా నా ప్రభు ఇప్పుడు దానం తర్వాత నా ప్రభా స్త్రీల ద్వారా చర్చించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ఘనతకైన వందనాలు స్తుతులు ప్రభు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభా స్త్రీలనేమి పురుషులనేమి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీ దీవెనతో మమ్మల్ని ఇంతవరకు మీరు కాచి కాపాడి సంరక్షించి పోషించుచున్న దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు. గొప్ప దేవుడు అయ్యా ప్రభు, మేము ఇక్కడ నిలబడి నా ప్రభా నీతిగా ప్రార్థన చేయుచున్నాం. మీరిచ్చిన ఈ తరుణము నా ప్రభు, మీ కృప, మీ ప్రేమ, మీ జాలి, మీ దయ నా ప్రభా, మీ ప్రేమలను మేము ఇక్కడ జీవించలేదు రాజా. స్తోత్రాలు అయ్యా. సంఘ కాపుని బట్టి అడుగుచున్నాను ప్రభు. రాజా నీకు వందనములు ప్రభు. ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు మాకు నా ప్రభా ఆత్మీయ ఆహారాన్ని ప్రభా అందించుచున్నారు తండ్రి. అలాగే నా ప్రభా వాక్యం నా ప్రభా ఇంతవరకు నా ప్రభా ఆరాధనలోను నా ప్రభా పాటల్లోను వాక్యం చదువులలోను అన్ని విషయాల్లోనూ ఉన్నారు తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరు ఉండి ప్రభు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించమని, మరి ముఖ్యంగా నా ప్రభా పాస్టర్ గారు నా ప్రభా మాకు వాక్యం నా ప్రభా అందించుతుండగా వాక్యానుసారమైన జీవితం నా ప్రభా మేము జీవించడం ప్రభా స్త్రీలమైన మేము ప్రభు బలహీనము అయినప్పటికీ నా ప్రభా అయినా మీలో ఉండి ప్రభా మీలో ఎంతో ఆనందము సంతోషం ఉంటుంది ప్రభు. అది గ్రహించుకుని నా ప్రభా ప్రియమైన నా ప్రభు మణి గారు ఇప్పుడు నా ప్రభా వాక్యం మాకు చెప్పిన ఉండగా నేను వాక్యం విని వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నిండైన నా ప్రభా మనం మేము నిండు మనసుతో నా ప్రభా వాక్యం పట్టుకెళ్ళి బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుచూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు సమాధానం మీకు అందరికీ కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చున్నారు. మరి మంచి సమయంలో మనం వచ్చామండి. మన తల్లి గారైనటువంటి దాసరి అండి కుమారి లాజరస్ గారు మరి చాలా ఆత్మీయ వర్తమానంతో కూడినటువంటి సందేశాన్ని మనకి ఇస్తారండి. చాలా శ్రద్ధగా విని మనమందరం ఆత్మీయంగా బలపడాలని